ఈ మధ్య కాలంలో అఫైర్స్ పచ్చని కాపురాలను నిట్ట నిలువున చీల్చుతున్నాయి. వివాహమైన 10 ఏళ్ల తర్వాత కూడా వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు భార్యాభర్తలు. ఆ బంధానికే ప్రాముఖ్యత ఇస్తూ 7 అడుగుల బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రియుడు ప్రియురాలి కోసం దేనికైనా రెడీ అన్నట్టుగా అన్నింటికీ తెగించేస్తున్నారు. కొందరైతే తమ అఫైర్ కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రియురాలి కోసం భార్యను చంపుతున్న గనులు ఉన్నారు. ఏది ఏమైనా ఈ అక్రమ సంబంధాల కారణంగా కాపురాలు కూలడమే కాకుండా పిల్లల భవిష్యత్తు రోడ్డు పాలవుతుంది. ఈ నేపథ్యంలో బీహార్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పెళ్ళై 3 పిల్లలున్న తర్వాత అన్నీ వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. దీంతో కుంగిపోయిన భర్త చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అతను ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తన భార్యను వలలో వేసుకుని లేపుకెళ్లిన వ్యక్తిపై ఓ భర్త ప్రతీకారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయిన ఆ వ్యక్తి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వ్యవహరించాడు. ఇక డీటెయిల్స్లోకి వెళితే బీహార్లోని ఖగారియా జిల్లాలో నీరజ్కు 2009లో రూబీదేవితో వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వీరికి 4 పిల్లలు ఉన్నారు. 11 ఏళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో అక్రమ సంబంధం సునామీని తీసుకొచ్చింది. రూబీదేవికి ముఖేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అఫైర్కు దారితీసింది. ముఖేష్ మాయాజాలంలో పడిపోయిన ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక అతడిని వదిలేసి ఉండలేని స్థితికి వచ్చిన రూబీదేవి భర్త నీరజ్ను పిల్లలను వదిలేసి 2022 ఫిబ్రవరిలో ముఖేష్తో వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ వేరే కాపురం పెట్టారు. ఈ సంఘటనతో షాక్ తిన్న నీరజ్ తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడని ఖగారియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ జంట పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది. ఇక ఇలా ఉంటే నీరజ్ తనకు జరిగిన అన్యాయంపై గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా అతడికి సరైన న్యాయం దొరకలేదు. దీంతో నీరజ్ తన భార్య లేచిపోయిన వ్యక్తి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. అసలు ముఖేష్ ఎవరు, అతడి కుటుంబం ఎక్కడ ఉంటుందనే వివరాలు సేకరించాడు. ఆ సమయంలో నీరజ్కు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి. ముఖేష్కు రూబీ అనే మహిళతో అంతకుముందే వివాహమై 2 పిల్లలు ఉన్నట్టు తెలిసింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. తనతో పాటు రూబీని కూడా ముఖేష్ కారణంగా అన్యాయం జరగడంతో అతనికి తగిన బుద్ధి చెప్పాలని రూబీని కోరాడు. ఇక రూబీ సహకరిస్తే ఇద్దరం పెళ్లి చేసుకుని ప్రతీకారం తీర్చుకుందామని నచ్చజెప్పాడు. దీనికి ముఖేష్ భార్య రూబీ అంగీకరించింది. దీంతో ఈ జంట వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. దీంతో తన భార్యను లేపుకొని తీసుకువెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకుని చెల్లుకు చెల్లు అన్నట్టు నీరజ్ చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపైన నెటిజన్స్ అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.